సీజేపీ ఆందోళనతో దేశమంతటా మొన్నటి వరకు అట్టుడిగిపోయింది. విద్యార్థులు యువత నిరసనతో ఏకంగా కేంద్ర మంత్రి రాజీనామా చేయాల్సి వచ్చింది. పేపర్ లీకులపై ప్రభుత్వాలు కఠిన నిర్ణయాలు తీసుకుంటున్నా క్షేత్రస్థాయిలో మాత్రం పరిస్థితి భిన్నంగా ఉంది. అలాంటి ఘటనే నంద్యాల ప్రభుత్వ మెడికల్ కళాశాలలో జరిగింది. ఎంబీబీఎస్ విద్యార్థులకు కాలేజీ సిబ్బంది 3 ఏళ్ల నాటి పేపర్ ఇచ్చి నాలుగు ఖర్చుకున్నారు. నంద్యాల గవర్నమెంట్ మెడికల్ కాలేజీ వ్యవహారం నిర్లక్ష్యం పరాకాష్ఠకు ప్రతిరూపంగా ఉంది. నీట్ పేపర్ లీకేజీ జరగడంతో దేశవ్యాప్తంగా విద్యార్థులు యువత ఆందోళనలు తీవ్రం చేశారు. దీంతో కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా ఇచ్చారు. ఇంత జరిగినా నంద్యాల మెడికల్ కాలేజీ సిబ్బంది పనితీరు నిమ్మకు నీరెత్తినట్లు ఉంది. ఎంబీబీఎస్ పరీక్షల నిర్వహణలో తీవ్ర గందరగోళం సృష్టించారు. మొదటి ఏడాది విద్యార్థులకు 2026 ప్రశ్నపత్రానికి బదులు 2023 నాటి పాత పేపర్ ఇవ్వడంతో విద్యార్థులు సిబ్బంది దృష్టికి తీసుకెళ్లారు. మొత్తం 148 మంది విద్యార్థులకు పాత క్వశ్చన్ పేపర్ను ప్రింట్ తీసి పంపిణీ చేశారు. యూనివర్సిటీ నుంచి బ్యాక్లాగ్ విద్యార్థుల కోసం మొదట వచ్చిన 2023 పేపర్ను సరిచూసుకోకుండా ప్రింట్ తీయటం వల్లే తప్పు జరిగినట్లు గుర్తించారు. పొరపాటును గ్రహించి వెంటనే 2026కు సంబంధించిన అసలైన ప్రశ్నపత్రాలను విద్యార్థులకు అందించారు. మరోవైపు విద్యార్థులు కోల్పోయిన సమయానికి పరిహారంగా పరీక్ష రాయడానికి అదనంగా 30 నిమిషాల సమయాన్ని కేటాయించారు. సిబ్బంది బాధ్యతారాహిత్యంపై ఉన్నతాధికారులు సమగ్ర విచారణ జరిపించాలని విద్యార్థులు, తల్లిదండ్రులు డిమాండ్ చేస్తున్నారు. విద్యార్థులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా అదనపు సమయం కేటాయించామని, ఎవరూ ఆందోళన చెందకూడదని ప్రిన్సిపాల్ డాక్టర్ సురేఖ తెలిపారు. మల్టిపుల్ చాయిస్ విభాగంలో పొరపాటు జరిగిందని, పాత పేపర్ డౌన్లోడ్ అయినట్లు తెలిపారు. 15 నిమిషాలలో జరిగిన తప్పును సరిదిద్దామని ప్రిన్సిపాల్ చెప్పారు. ఈ వ్యవహారమంతా యూనివర్సిటీ అబ్జర్వర్ల పర్యవేక్షణలోనే జరిగిందని, అధికారులకు ముందే సమాచారం అందించామని స్పష్టం చేశారు. మొన్న 20వ తేదీ ఫస్ట్ ఇయర్ ఎంబీబీఎస్ ఎగ్జామ్స్ జరిగాయి. ఈరోజు దానికి పేపర్లలో వచ్చిన దానికి వివరణ ఇస్తున్నాను. ఫస్ట్ మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ వచ్చాయి. దాని వెంటనే 22, 23, 24 పేపర్ డౌన్లోడ్ చేయడం జరిగింది. వెంటనే దాన్ని కనుక్కొని మేము రెక్టిఫై చేసి వెంటనే 5 minutes లో మేము కరెక్ట్ పేపర్ అందజేయడం జరిగింది. ఈ డిలే అయిన 5 to 10 minutes పీరియడ్ ని మళ్ళీ పిల్లలకి వాళ్ళకి రాసుకునే విధంగా వాళ్ళకి ఎక్స్టెన్షన్ ఇచ్చినాము. అక్కడ యూనివర్సిటీ అబ్జర్వర్స్ కూడా ఉన్నారు, వాళ్ళ పర్యవేక్షణలో జరిగింది. మేము వాళ్ళకి ఇంటిమేట్ చేయడం జరిగింది. పరీక్షల నిర్వహణలో తలెత్తిన గందరగోళంపై అధికారులు స్పష్టత ఇచ్చారు. ఫస్ట్ ఇయర్ ఎంసీక్యూ పరీక్ష ప్రారంభంలో చిన్న పొరపాటు జరిగిందని ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ అబ్జర్వర్ డాక్టర్ చంద్రశేఖర్ అంగీకరించారు. కొద్దిసేపటికే పొరపాటును గుర్తించి సరిచేశామన్నారు. పేపర్లో ఈరోజు చూశాను, 2023 పేపర్ ని 2026 వాళ్ళకి ఇచ్చారు అనేసి అన్నారు. 2023 అలా కాదండి, అది అకాడమిక్ ఇయర్ 23-24 ఎవరైతే ఫెయిల్ అయి ఉంటారో వాళ్ళు రాయడానికి ఈసారి ఇచ్చినటువంటి క్వశ్చన్ పేపర్, అది ప్యాటర్న్ అనేది వేరే ఉంటుందండి. ఇప్పుడు 25-26 వాళ్ళకి ప్యాటర్న్ అనేది వేరే ఉంటుంది. సో 2 పేపర్లు అప్పుడు ఇచ్చినవే, యూనివర్సిటీ ఇచ్చినవే. కాకపోతే ఏమైంది అనేసి అంటే ఆ 2023 వాళ్ళు మనకి ఇక్కడ లేరు, 2026 వాళ్ళకి మనము ఆ పేపర్ మార్చి ఇవ్వడం జరిగింది అంతే. అంతేగాని పాత పేపర్ ని వాళ్ళ వీళ్ళకి ఇచ్చినామనే పాయింట్ కాదండి అది. సో న్యూ పేపర్ ని మళ్ళీ మనం ఆ మిస్టేక్ ని రెక్టిఫై చేసి 10 minutes అనేది మనము పిల్లలకి న్యాయం చేసామండి. ఎంబీబీఎస్ పరీక్షల్లో ప్రశ్నాపత్రం డౌన్లోడ్ పై మెడికల్ ఎడ్యుకేషన్ డైరెక్టర్ ఇన్ఛార్జ్ వీసీ డాక్టర్ విష్ణువర్ధన్ సీరియస్ అయ్యారు. మెడికల్ కళాశాల ప్రిన్సిపాల్ తో మాట్లాడారు. బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆదేశాలు జారీ చేశారు. 2023 పేపర్ను డౌన్లోడ్ చేసిన సీనియర్ అసిస్టెంట్ కు మెమో ఇవ్వాలని ఆదేశాలిచ్చారు. మొత్తానికి నంద్యాల మెడికల్ కాలేజీ వ్యవహారం రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. కళాశాల సిబ్బంది పనితీరుపై ప్రశ్నలు లేవనెత్తుతున్నారు.